ప్రస్తుతం తెలుగుదేశం పార్టీది డూ ఆర్ డై సిచ్యువేషన్. ఆంధ్రప్రదేశ్లో గెలుపు అనేది ఖచ్చితంగా అవసరం. గెలవకపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకం. ఇటువంటి నేపథ్యంలోనే తాజాగా ఒక భారీ సభ ఏర్పాటు చేసిన, లక్షలాది మంది జనాన్ని తరలించే ప్రయత్నం చేసిన ఆ వేదిక మీద అతిరథ మహారథులు దాదాపుగా 250 మందికి పైగా అక్కడికి రావడం, పవన్ కళ్యాణ్, లేదంటే బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వీళ్ళందరూ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆంధ్రప్రదేశ్కి, అది కూడా ఉత్తరాంధ్రలో నిలిచిన, ఇవన్నీ ఎంతవరకు కలిసి వస్తాయి? ఒకవేళ ఇదే లాస్ట్ సిచ్యువేషన్ అవుతుందా తెలుగుదేశం పార్టీకి? ఒకవేళ ఓటమి పాలైతే చంద్రబాబు గారి రాజకీయ భవితవ్యం ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న అయితే వినిపిస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, బాబు గారు రాజకీయాల్లోంచి దూరం అయిపోతారా, రాజకీయాలు వదిలేస్తారనేది కాదు, కానీ గతంలో ఆయన చేసిన శబదాలు ఏదో ఒకసారి గుర్తు చేసుకుంటే, మళ్ళీ గెలవకపోతే నేను అసెంబ్లీలో అడుగు పెట్టను అని ఒక ప్రతిజ్ఞ చేయడం, లేదంటే ఒక సవాల్ వేసడం. ఇప్పుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర హడావుడిగా ముగించేసి ఒక భారీ సభ పెట్టేసి, ఈ హడావుడంతా రేపొద్దున్న టీడీపీకి డూ ఆర్ డై సిచ్యువేషన్ 2024 ఎన్నికలని ఆ పార్టీ ఫీల్ అవుతుందా, లేదంటే పరిస్థితులు అలాగా వచ్చేసినాయా? పరిస్థితులు అట్లా వచ్చినాయి. ఎందుకంటే ఆయన శపథాలు పక్కన పెడితే ఆయన ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానన్నారు. అంతే, ముఖ్యమంత్రి. అది ఏంటంటే అసెంబ్లీని ఒక రకంగా వదులుకోవడం ఉంటుంది. ఎన్టీ రామారావు గారి ఫార్ములాని ఫాలో అవడం, అసెంబ్లీలో కూర్చుని ప్రతిపక్ష పాత్రలో జాగ్రత్తగా ఫేస్ చేయలేని తనం. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా అడుగు పెట్టమంటే గెలవకపోతే ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదు కదా, అప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టరు కదా, మరి పెట్టకూడదు కదా. కాబట్టి అక్కడ మిస్ అవుతున్నట్టు. అందుకనే అప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు కుప్పంలో అదే చెప్తున్నారట, ఆయన ఎట్లాగో తెలుగుదేశం గెలిచే పరిస్థితి లేదు, మీ తరపున ఎమ్మెల్యే లేకుండా పోతాడు, కాబట్టి మన వాళ్ళు గెలిపించండి అని చెప్పి. లక్ష మెజార్టీ అంటున్నారు అక్కడ, లక్ష మెజార్టీ రావాలి ఈసారి అంటున్నారు. గెలవడం లక్షలు కూడా రావచ్చు, అందరూ కూడా ఎవడు ఇంకెవరికి వేయకూడదు, వైసీపీకి వేయకుండా అందరూ వేసుకుంటే కూడా వస్తుంటుంది. కాకపోతే ప్రాక్టికల్ గా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఎంతగా తగ్గిందో చూడండి ఇక్కడ. అదే అంటున్నాను. భారతీయ జనతా పార్టీ చాలాసార్లు పొత్తు పెట్టుకుంది, కానీ బీజేపీ జిందాబాద్ నినాదాలు దాని నోట్లో నుంచి రాలా, మోడీ జిందాబాద్ నినాదాలు దాని నోట్లో నుంచి రాలా, జై చంద్రబాబు అన్న నినాదాలే ఉండే అక్కడ, జై మోడీ అని బీజేపీ వాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ తెలుగుదేశంకి సంబంధించిన లోకేష్ యువగళం సభలో జై పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలని తెలుగుదేశం నాయకులు నినాదాలు ఇవ్వడం అంటే తమ దాన్ని ఏమంటారు, అసమర్థతనని కానీ నేను తమ బలహీనతను తామే బయట పెట్టుకోవడం. పొత్తులు ఉంటాయి పార్టీలకి. ఇప్పుడు బీజేపీ జనసేన మనం కలిసి పోటీ చేసినాయి, జై జనసేన జై భారతీయ జనతా పార్టీ అన్నటువంటి నినాదాలు ఇద్దరి నోట్లో నుంచి రాలి, ఇద్దరు కూడా ఎవరి నినాదాలు వాళ్ళే చేసుకున్నారు. అంతేగాని ఒక పార్టీ ఇంకొక పార్టీకి సంబంధించి నినాదాలు చేయలేదు. రెండవది వచ్చేటప్పటికి ఇద్దరూ కలిసి సభలు ఎప్పుడు పెట్టారు వాళ్ళు, ఒకళ్ళ సభకానికి ఇంకొకళ్ళు గెస్ట్ అయ్యారు అంతే. అవును, ఇక్కడ జనసేన యువగళం యాత్రలో ఎంతగా తగ్గారంటే లోకేష్కి పాపం ఒక రకంగా శాపం. ఎందుకు అంటే యువగళం ముగింపు సభ అంటే హీరో అవ్వాల్సింది తను, కానీ తనకి రావాల్సిన క్రెడిట్ బొమ్మరిల్లులో సిద్ధార్థ పరిస్థితి అయిపోయింది. వాళ్ళ నాన్న బొట్టుకు లాగి పవన్ కళ్యాణ్ అక్కడికి పట్టుకొచ్చారు. దాని ఇంపాక్ట్ ఏమైంది, అక్కడ మార్మోగుతున్న పేర్లు ఏంటి, లోకేష్ది బలవంతంగా మార్మోగుతుంది, పవన్ కళ్యాణ్ది న్యాచురల్గా మార్మోగుతుంది. అంటే ఎంత భయపడుతుంది తెలుగుదేశం, జనసేనాని ఇబ్బంది పెట్టకుండా ఎలాగోలా తనను వెంట పెట్టుకు తిప్పాలి, ఏమైనా సరే తగ్గాలి, సీట్లు మాత్రం ఎక్కువ ఇవ్వకూడదు. మళ్ళీ ఎందుకు ఇవ్వకూడదు అంటే అందులో కూడా ఉద్దేశం ఉంది, అదేదో చెడు కాదు, ఎక్కువ ఇస్తే వాళ్ళు గెలవరు, కానీ అతని వల్ల ఓట్లు మాకు షిఫ్ట్ కావాలి, కాపు ఓట్లు మాకు షిఫ్ట్ కావాలి. ఇదే కాన్సెప్ట్ అధికారంలోకి రావడానికి ఒక కొత్త వర్గాన్ని యాడ్ చేసుకోవడం, క్రిందసారి కోల్పోయిన వర్గాన్ని యాడ్ చేసుకోవడం అన్నటువంటి దాని చుట్టూతోనే అంతగా తగ్గిందంటేనే తెలుగుదేశం పార్టీ ఇక్కడ చాలా ఆలోచిస్తుంది అన్నటువంటి మెయిన్. ఎందుకు అంటే ఈ ట్రిప్పుకి నెక్స్ట్కి వచ్చేటప్పటికి చంద్రబాబు గారికి 84 ఏళ్ళు 85 ఏళ్ళు వస్తాయి. ఇంకా ఆయన్ని రాజకీయంగా ఊహించడం కష్టం. ఈ ట్రిప్ తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి ఒక ఏడాది తర్వాత లోకేష్ చేతికి అప్పచెప్పి చివరిలోనో లేకపోతే మొదట్లోనో పవన్ కళ్యాణ్కి అప్పచెప్పేసి ఓవరాల్గా రాజకీయ మార్పులు అంటే రాజకీయ సంధికాలం తెలుగుదేశం పట్టాభిషేకం చేసేయాలి. లేదు ఈటి దఫా తెలుగుదేశం కనుక ఓడింది అనుకోండి, తెలుగుదేశం క్యాడర్లో వచ్చేటువంటి రెవల్యూషన్ లేదా క్యాడర్ ప్రెషర్ని ఫేస్ చేయలేరు.
ఆ ప్రెషర్ కారణం వైసీపీ చాలా డ్యామేజింగ్ అటాక్ వెళ్తుంది ఈసారి. ఈ దఫా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు ఈనాడు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. వాటినే నమ్మకుండా జనం గనక జగన్ ఇప్పుడు ప్రస్తుతం వాటిని నమ్మారని నేను అనుకుంటున్నా. వీళ్ళు రాసేది చిలవల పలవలు చేసి రాసేటువంటి వార్తలు నమ్ముతున్నారు. ఆ నమ్మకం కారణంగా తెలుగుదేశం గెలవాలి. ఆ నమ్మకం గనక జనానికి లేక జగన్ గెలిచాడు అనుకోండి, ఈ ట్రిప్ డైరెక్ట్ గా మర్డర్ చేసినా రాసినా ఏడు పట్టించుకోరు జనం, ప్రత్యక్షంగా హింస చూపెడతారు. టీడీపీ కూడా బెదిరింపు రాజకీయాలు చేసేస్తుందా? మొన్న తెలంగాణలో ఆయన పేరు కౌశిక్ రెడ్డి ఎవరు అనుకుంటా, నాకు ఓటు అయిపోతే నేను సూసైడ్ చేసుకుంటాను ఆత్మహత్య, కానీ ఆయన గెలిచాడు అనుకోండి పార్టీ ఓడిపోయినా మొత్తం ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకుంటారు. ఈయన కూడా మీరు ఒక ఎమ్మెల్యేని కోల్పోతారు కుప్పంలో, నన్ను గెలిపించుకోకపోతే, లేదంటే నేను సభలో అసెంబ్లీలో అడుగుపెట్టను, ఇంకా లేదంటే ఓడిపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్కి రాను, నేను ఆంధ్రప్రదేశ్ అడుగుపెట్టను, ఇలాంటి రకరకాలు. మొన్న మధ్యన గుంటూరులో వచ్చి మీకు వైసీపీకి సిగ్గు లేకపోతే మీరు ఓటేయండి, ఇలాంటి మాటలు బెదిరింపు రాజకీయాల ఓడిపోతారని తెలిసి ఈ రకమైన ప్రయోగం లేదంటే ఒక అస్త్రం వదులుతున్నారా, భయపెడుతున్నారు? ట్రిప్ అది రావనుకుంటున్నాం. అప్పుడు ఎలక్షన్స్ అప్పటికే ఆయనలో ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. జైలుకి వెళ్ళి వచ్చాక మారారా? జైలుకి వెళ్ళి వచ్చాక మారారు. స్థిత ప్రజ్ఞత వచ్చింది ఒక రకంగా. ఆ టైంలో ఏంటంటే ప్రొవోక్ చేస్తే రెచ్చిపోతారు అనుకున్నారు. అంతేనా? పవన్ కళ్యాణ్ చూసి బలం పెరిగిందా? అదేం కాదు. అదైతే కనుక ఇంకొంచెం ఎక్కువ తెక్కాలి, ఇంకొంచెం ఎక్కువ వార్నింగ్లు ఇవ్వాలి. ఇవ్వట్లేదు ఇప్పుడు. కంట్రోల్ అంటే ఈవెన్ అక్కడ కూడా కంట్రోల్ చేసుకున్నారు, తనంతా తగ్గారు. అదేదో ఉంది కదా మన అత్తారింటి డైలాగు, రోజు చంద్రబాబు గారు వీడియో పెట్టుకుని వింటున్నట్టున్నారు 100 సార్లు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో చూడాలి, అందుకని చాలా గట్టిగా తగ్గుతున్నారు ఆయన. అందుకోసమనే ఇంత జాగ్రత్తగా కథ నడుపుతున్నది. ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ట్రిప్ గనక గెలవకపోతే తెలుగుదేశం పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది. భారతీయ జనతా పార్టీ అక్కడ రెడీలో కూర్చునుంది ఎదురుగుండా, నువ్వు ఓడిపో, నీ సంగతి నేను చూసుకుంటా అని రెడీలో కూర్చునుంది. దాన్ని ఓడగొట్టడానికి శాయశక్తిలో పనిచేస్తుంది. తను గెలవడం అనే కంటే కూడా తెలుగుదేశాన్ని ఓడగొట్టడం అన్నటువంటిది ఉంది. అందుకని నేను చూడండి, భారతీయ జనతా పార్టీతో కలవడం కష్టం, కలిస్తే నష్టం. తెలుగుదేశం ఫీలింగ్ అది. తెలుగుదేశానికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే కలవకపోతేనేమో జగన్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించేస్తాడు, కాబట్టి ఎలక్షన్లో గెలవడం కష్టం. కలిస్తేనేమో ఇప్పుడు కొన్ని సీట్లు ఇచ్చేయాలి. అదే సందర్భంలో ఈసారి మొండిగా నాకు ఇన్ని సీట్లు కావాలని పట్టుపట్టే స్థితిలో ఉంది బీజేపీ. ఎందుకు? జాతీయ నాయకత్వంలో దాని గెలుపు ఖాయం అన్నది జనంలోకి వెళ్ళిపోయాక వీళ్ళ మౌత్ పబ్లిసిటీల కంటే కూడా వాళ్ళ పబ్లిసిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సైకలాజికల్ గా అయితే చంద్రబాబు నాయుడు గెలుస్తాడో లేదో అన్న అనుమానం ఉంది కానీ జనాలకి, జాతీయ స్థాయిలో మోడీ గెలుస్తాడన్న నమ్మకం అయితే తెలుగుదేశం శ్రేణుల్లో కూడా. ఎందుకంటే కాంగ్రెస్ గెలుస్తాడన్న నమ్మకం ఎవడుకుంది? టోటల్ గా దేశవ్యాప్తంగా చూస్తే 50 సీట్ల నుంచి 70 సీట్లు గెలుచుకుంటేనే గ్రేట్ అన్నట్టు. ప్లస్ వాళ్ళ కొట్లాట్లు ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి కదా. రాహుల్ గాంధీని కాదు, ప్రైమ్ మినిస్టర్ మల్లికార్జున్ ఖర్గేలు, ఇట్లాంటి కథలన్నీ ఎప్పుడైతే వచ్చినాయో అది ఒక అతుకుల బొంత కూటమి. అతుకుల బొంత కూటమి కోసం లెక్కేసుకునే పరిస్థితిలో జనాలు లేరు. అంటే మోడీ గెలుస్తాడని జనం బలంగా నమ్ముతున్నారు. జగన్ చంద్రబాబు నాయుడు దాంట్లో కన్ఫ్యూజన్ ఉందేమో కానీ అక్కడ కన్ఫ్యూజన్ లేదు. అట్లాంటి దానికి దాని డిమాండింగ్ పవర్ ఎక్కువ ఉంది. ఇంకోటి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓడిపోయి ఉంటే, తెలంగాణలో కనుక ఒక్క సీటుకే పరిమితం అయ్యి ఉంటే వీళ్ళు ఫుట్బాల్ ఆడుండేవాళ్ళు. అప్పుడు వస్తానంటే మేమే చీపోమన్నాం. అప్పుడు క్రిందసారి రాశారు చూడండి, 2018 తర్వాత నరేంద్ర మోడీ ఫోన్ చేస్తే టైం లేదు నాకు అని చెప్పాడు చంద్రబాబు నాయుడు, నాకు కాలి గోటికి కూడా కుదరదని చెప్పాడు. ఇట్లాంటి ఎలివేషన్స్ రాధాకృష్ణ గారు బాగా ఇచ్చారు, ఈవెన్ కొత్త పలుకులో కూడా. కాకపోతే అది కాస్త చెత్త పలుకు అయి జనం తోసిపుచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పుడు ప్రాక్టికల్గా ఏమైపోతుంది, ఆయన స్పష్టంగా ఈ ట్రిప్ తెలుగు ఒకవేళ బీజేపీ పొరపాటున పొత్తు కొప్పుకునేటట్టయితే సీట్లు గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఈ 25 అడుగుద్ది. ఎందుకంటే క్రిందసారి 3% ఓట్లు ఉన్నటువంటి సందర్భంలో 15 ఇస్తే 14 ఇస్తే, ఇప్పుడు పక్కనే ఉన్న రాష్ట్రంలో 14% వెళ్ళింది. 3 రాష్ట్రాల్లో గెలిచి వచ్చింది. జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తుంది. నా 25 ఇస్తే పొత్తు లేకపోతే బాగుంటది. రెండోది పార్లమెంట్ సీట్లు నాకు 10 అంటది, కనీసం 5 అన్న ఇవ్వాలి, 15 అన్న ఇవ్వాలి అసెంబ్లీ సీట్లు. అన్నిస్తే గెలవన్నటువంటి భయం తెలుగుదేశం. ఇంకోటి, తెలుగుదేశంలో తిరుగుబాటు వచ్చేస్తాం. ఇంకొకటి, రెడీలో అక్కడ
జగన్ కాసు కూర్చున్నాడు. ఎవరైతే అక్కడ తిరగబడతారో వాళ్ళందరికీ నీకు ఎమ్మెల్సీ ఇస్తారా, నీకు కార్పొరేషన్ ఇస్తారా, జాయిన్ అయిపో నా దగ్గర కూర్చో. ఎవరండే జనసేనలో పెడన ఇన్ఛార్జ్ అంటే ఏంటి అతని స్థాయి? అతనికి కండవ స్వయంగా జగన్ చెప్పాడంటే ఏంటి, తను తగ్గి మరి కింద వాళ్ళని కూడా దగ్గరికి తీసుచేస్తున్నాడు, పట్టుకొచ్చేస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా కథ ఎట్టుకెళ్ళిపోతుంది. అందుకని ఇప్పుడు చంద్రబాబుకి గెలుపు ముఖ్యం, అందుకోసం ఎంతకైనా తగ్గుతారు. పార్టీ గెలుపుతో పాటు ఈసారి బాబు గారు తీసుకునే నిర్ణయం అంటే సిచ్యువేషన్ టైము రెండు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆయనే కంటిన్యూ అవుతారా, లోకేష్ గారికి పగ్గాలు అప్పచెప్పి ఒక పెద్ద వ్యక్తిగా ఒక పాత్ర పక్క నుండి పోషిస్తారు? నేను అనుకోవడం అయితే ఒకటి ఫస్ట్ అంటే నేను విన్నదైతేనేమో జైల్లో ఉన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఏడాదిన్నర పాటు తొలి ఏడాదిన్నర నీకే ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పారు అని పవన్. కానీ నిన్న లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని చెప్పేశారు. కాబట్టి అది ముందు వాళ్ళిద్దరూ తేల్చుకోవాలి ఫస్ట్. కానీ ఈ 5 ఏళ్లలో మాత్రం ఒకవేళ వీళ్ళు అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కి ఇస్తారో లేదో తెలియదు కానీ లొకేషన్ సీఎం చేయడం మాత్రం ఖాయం. అది ముందా వెనక అనేది అంతే లెక్క. లొకేషన్ సీఎం చేయడం ఖాయం. చంద్రబాబు నాయుడు ఒక ఏడాదన్నా సీఎంగా ఉండి తర్వాత పవన్ కళ్యాణ్కి ఇచ్చి ఆ తర్వాత లోకేష్కి ఇస్తారా, లేకపోతే ఫస్ట్ పవన్ కళ్యాణ్కి ఇచ్చేసి ఆ తర్వాత 3.5 ఏళ్ళు లోకేష్కి అప్పు చెప్తారా, లేదా 3 ఏళ్ళు లోకేష్కి అప్పు చెప్పి లాస్ట్ 6 నెలలు తను వస్తారా, ఇది చూడాలి. లోకేష్ అనే మంత్రం కనుక ప్రయోగిస్తే రేపు అధికారంలో రావడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, లేదా అదే మైనస్ అవుతుందా? చెప్పరు. లోకేష్ ని ముఖ్యమంత్రిగా అని చెప్పరు, వచ్చిన తర్వాత చూసుకుంటారు. ముందైతే అవసరమైతే ఈయన చంద్రబాబు ముఖ్యమంత్రి ఎందుకు చెప్తున్నాడు లోకేష్, ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు ఎందుకు చెబుతున్నాడు లోకేష్, తనని ప్రజలు యాక్సెప్ట్ చేసే స్థితిలో ఇంకా లేరని తను కూడా నమ్ముతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించడం తెలుసు కాబట్టి ప్రస్తుతానికి. కానీ పొత్తులో ఇటువంటి ఏమి రావా, దీనికి సంబంధించి ఏమి ఎవరు ఏ టర్మ్ లో సీఎం గా ఉంటారు అనే ఒప్పందాలు ఏమి కుదుర్చుకోరా? పవన్ కళ్యాణ్ గారు ఏం అడగకుండానే పొత్తు ఒప్పేసుకుంటారు? ఒప్పుకుంటారేమో అనుకుంటా, అంటే తెలిసినే ఒప్పుకుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే తెలుగుదేశానికి భవిష్యత్తు నాయకుడు కావాల్సిందే. ఇంకోటి పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు ఒప్పుకుంటాడంటే లోకేష్ అయితే గనక ఇక శాశ్వతంగా వీళ్ళిద్దరు మిత్రత్వం ఉంటుంది. ఎందుకని లోకేష్ సీఎం క్యాండిడేట్ అయినప్పటి నుంచి చంద్రబాబుకి మళ్ళీ చరిష్మా ఉండదు కదా అప్పుడు, కాబట్టి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ఎంటబెట్టుకు తిరగాల్సిందే. ఆ సిచ్యుయేషన్ కారణంగా తమకి బెనిఫిటే కదా, తన పార్టీని పెద్దగా ఇంకా బలోపేతం చేయక్కర్లేదు. అదే చరిష్మా తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైతే ఉపయోగపడద్దా? బాబు గారి పక్క నుండి రేపొద్దున టీడీపీని లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు నడిపించి 2029లో అధికారంలో తీసుకురావడానికి ఆ చరిష్మా ఉపయోగపడుతుందా? ఈ ట్రిప్ ఓడిపోతే ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకి అతి పెద్ద ఏమవుతుంది? టీడీపీతో పాటు టీడీపీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి భారతీయ జనతా పార్టీ గండి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ జీవితానికి అతిపెద్ద ప్రమాదం. ఈసారి ఆయన అందుకనే ఎమ్మెల్యేగా గెలిచి తీరాలి. ప్లస్ ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అధికారంలోకి వచ్చేస్తుంది, తను ఒక కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర పోషించాలనుకుంటున్నాడు. అసెంబ్లీలో అధికార పార్టీని ఇరుకుని పెడతాడు. అటు జగన్ని ఇటు చంద్రబాబుని ఇద్దరిని ఇరకాటంలో పెట్టి క్రిందసారి మిత్రపక్షంగా ఉండినే కదా ప్యాకేజీ ఏంటి నువ్వు అని చెప్పేసి ఎదురు తిరిగింది, లడ్డూలు ఏంటి అనేటువంటిది, లడ్డూ కావాలని ఆయన అంటూ బీజేపీని విమర్శించాడు, తెలుగుదేశం విమర్శించాడు కదా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో. ఆ విధమైన పాత్ర రేపు అసెంబ్లీలో పోషిస్తాడు. కమ్యూనిస్టులు ఎప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటారు, పొత్తు అయిపోయి గెలిచిన దగ్గర నుంచి గిల్లుతూ ఉంటారు, అంటే నిజమైన ప్రతిపక్షం తామేనని చెప్తా ఉంటారు. అట్లాంటి పాత్ర పోషించడం ద్వారా 2029 నాటికి తను సీఎం క్యాండిడేట్ని అని ఫోకస్ చేసుకోవాలన్నటువంటి దీర్ఘకాలిక వ్యూహం పవన్ కళ్యాణ్. ఈ ట్రిప్కి అవసరమైతే చంద్రబాబుకి లోకేష్కి వదిలేసి ఆ పాత్ర పోషించి 2029లో ఇదిగో ఇంతకాలం చేశాను కదా నాకు ముఖ్యమంత్రి ఈ ట్రిప్ నేనే అనే పాయింట్ కూడా వెళ్ళాలి అన్నటువంటిది కూడా ఆయన ఉద్దేశం. ఏ సందర్భంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది? పటమి పాలైతేనా, గెలిస్తేనా, లోకేష్ కి పగ్గాలు అప్పచెప్తారా? ఆయన బ్రతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యే ప్రశ్నే ఉండదు. ఇప్పుడు రేపు పొద్దున గెలిస్తే గనక ముఖ్యమంత్రి అభ్యర్థిగా లోకేష్ ని ముందు పెట్టి ఫస్టే పెట్టకపోవచ్చు కానీ చివరిలోనైనా పెట్టి తను అప్పుడు జాతీయ అధ్యక్షుడిగా జాతీయ రాజకీయాల కార్యక్రమాల మీదకి వెళ్తారు. జాతీయ అప్పుడు బీజేపీతో మాట్లాడుకుని తను గెలిస్తే అప్పుడు బీజేపీ కూడా దగ్గరికి దిగచ్చు కదా.
తీసుకుని అప్పుడు వైసీపీ ప్లేస్ మీరు ఆక్యుపై చేసుకుందరు కానీ మేము సహకరిస్తామని చెప్తాడు దానికి. ఆ విధమైనటువంటి రూట్లో వెళ్తారు. ఓడింది అనుకోండి మళ్ళీ పార్టీని బతికించాల్సింది ఆయనే కదా. అప్పుడు లోకేష్ ముందు పెట్టేట నడుపుతారు. అదే కదా. అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడే పూర్తిగా ఉండాలి. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు ఆయన చెప్పినటువంటి కాన్సెప్ట్ లెక్కనే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఊపిరున్నంత వరకు తెలుగుదేశం పార్టీ అయిందే. ఆయన తర్వాత లోకేష్దే, మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇంకెవ్వరిది కూడా కాదు. ప్రజలకు ఆల్టర్నేటివ్ అనేది పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ ఒకవేళ టీడీపీ ఓటమి పాలైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి లేదంటే ఎమ్మెల్యేలకు రాజకీయ నాయకులకి బీజేపీ ఆల్టర్నేటివ్ అవుతుందా లేదంటే వేరే పార్టీ రావాలా? 100కి 90% బీజేపీ ఆల్టర్నేటివ్ అయిపోతుంది. అప్పుడు అవసరమైతే ఇప్పుడు ముందు పురంధేశ్వరిని పెట్టిందే ఒక ఎత్తుగడ. కానీ ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలు ఓపెన్ గా చెప్తున్నారు బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటే అది ఆత్మహత్య సదృశ్యం అని. ఆ పార్టీలో వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు అంతగా బీజేపీని. రేపొద్దున వాళ్ళకి ఎలాగ ఆల్టర్నేట్ అవుతుంది అనేది నా ప్రశ్న. ఆ మాటకి ధైర్యం చాలట్లేదు కదా. ఎందుకని చంద్రబాబు నాయుడు మాట్లాడట్లేదు ఆ మొక్క, ఎందుకు లోకేష్ మాట్లాడట్లేదు ఆ మొక్క? ఇవన్నీ తొత్తరనోళ్ళు గాళ్ళు. ఎందుకంటే వీళ్ళ బాధ ఏంటంటే ఇంతకుముందు తిట్టేశారు, ఇప్పుడు బీజేపీ తమని లాక్కోబోతోందని తెలుసు, అందుకోసం మాట్లాడతారు. మాట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు ఇదే సుజనా చౌదరి, సీఎం రమేష్ బీజేపీని తిట్టినోళ్ళు కదా. కూర్చోలే ఆదినారాయణ రెడ్డిలు అందరూ ఎందుకు కూర్చున్నారు? అవకాశం కోసం కూర్చున్నారు. రేపు భారతీయ జనతా పార్టీలో నుండి తెలుగుదేశంలోకి రావడానికి ప్రిపేర్డ్ గా 12 నుంచి 20 మంది ఉన్నారు. రేపు పొద్దున వాళ్ళందరూ పదవి కాలం ముగిసిపోతే బీజేపీలో ఉంటారా వెనక్కి వచ్చేస్తారా? పదవి కాలం అయిపోయింది కదా సుజనా చౌదరి, సీఎం రమేష్ ఒక్కడే ఉంది. అవును, మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఆయన ఉండడానికి కారణం కూడా ఈ పొత్తు గురించి ఏదో తెలియక వస్తారు అనేది కదా. నేను చెప్పేది అదే, భారతీయ జనతా పార్టీతో పొత్తుండదని తేలిపోతే 20 మంది వచ్చేస్తారు. అలా వస్తే తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీ ఎక్కడ తొక్కేస్తుందో అన్న భయంతో చంద్రబాబు ఆపుతున్నాడు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే శరీరం ఒకటి, ఆత్మ మరొకటి. తెలుగుదేశం ఆత్మతో భారతీయ జనతా పార్టీలో శరీరాన్ని తిప్పుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ తీసేసుకుంటే కనుక తెలుగుదేశం తెగించేసినట్టు బీజేపీతో అటు ఇటు తేల్చుకోవడానికి సిద్ధపడ్డట్టు. లేదు అంటే కనుక భారతీయ జనతా పార్టీలోనే ఉంచి దాన్ని కొలబొడుస్తున్నట్టు. ఫైనల్ గా అయితే ఒకటి చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి బీజేపీ ఎందుకు ఆల్టర్నేటివ్ అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్లో 100కి 70 మంది అనుకోండి ధనవంతులు, కోటీశ్వరులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళకి రేపు పొద్దున జగన్ మళ్ళీ గెలిస్తే నిత్య నరకం. ఒక గల్లా జయదేవ్, ఓ నారాయణ ఏం ఫేస్ చేశారు? వాళ్ళకి ఏం మాట్లాడారు వీళ్ళు? నేను విన్న పాయింట్ అయితే మీరు వ్యాపారాలు చేసుకోండి తప్పులే, వ్యాపారం చేసుకునేవాడికి రాజకీయాలతో ఏం పని అంటున్నారు. వెంటనే వీళ్ళ నుంచి వచ్చింది ఎలాగేంటంటే మీరు మాత్రం రాజకీయం వ్యాపారం చేస్తుంటే మాది రాజకీయం మెయిన్, వ్యాపారం తోడు. మీరు వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల కోసం, నేను రాజకీయాలు చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నాను, మీరు వ్యాపారాల నుండి రాజకీయాల్లోకి వచ్చి శాసించాలనుకుంటున్నారు అనేది చాలా పర్ఫెక్ట్గా వాళ్ళకి వెళ్ళింది. ప్రభుత్వాలతో మంచిగా ఉంటూ ఆ మంచితనంతో మీరు సంపాదించుకుంటున్నారు వ్యాపారాలు. సంపాదించుకుంటున్న వాళ్ళు మీరు అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా ఉండాలి. కానీ ప్రభుత్వాలనే మార్చేస్తాం అనేటువంటి దాంట్లో ఓ తొక్కే ప్రయత్నం చేశారు. చివరికి గలాజేదో ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడి ఆగిపోయిన నారాయణ వణుకుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు రేపు పొద్దున ఏమవుతుంది? జగను వీళ్ళ వ్యాపారాలకి టెండర్ పెడతాడు భారీగా. దెబ్బ ఆవిడ ఎవరో చెప్పింది కదా, శంకర్ విలాస్ ఆంధ్ర గారి భార్య, ఆ టైప్ లో రచ్చ నడుస్తుంది. కాబట్టి అప్పుడు ఏంటి వీళ్ళకి దిక్కు? ఆల్టర్నేటివ్ ఒక పవర్ లో ఉన్న పార్టీ కావాలి. ఇక్కడ పవర్ లో వైసీపీ వచ్చింది అనుకోండి, అప్పుడు కేంద్రంలో పవర్ లో ఉన్న పార్టీ ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళారు? లేకపోతే అసలు భారతీయ జనతా పార్టీ ఒక జెండా కూడా ఉండదు ఆ ఊళ్ళో. అట్లాంటి చోట ఎట్టా వచ్చింది? ఆదినారాయణ రెడ్డి ఎందుకు వెళ్ళాడు? సెక్యూరిటీ కోసం. అట్లా బీజేపీ బలపడుద్ది. రైట్, చూద్దాం ఎలాంటి మార్పులు వస్తాయి. నిజంగా తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైతే ఆ పార్టీ భవిష్యత్తు, చంద్రబాబు గారి రాజకీయాలు అన్ని ప్రశ్నార్థకంగా మారుతాయా? భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ అవుతుందా? అప్పుడు పరిస్థితులను బట్టి చూడాలి.